ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరు బాగా మిస్ అవుతుంది కామెడీ, అంటే మీ నుంచి జనాలు మిస్ అవుతుంది కూడా కామెడీ. అయితే మీతో పాటు ఆ కామెడీని జనాలు మిస్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్టు సంవత్సరానికి 8 సినిమాలు 6 సినిమాలు, ఒక నెలలో 4 సినిమాలు 5 సినిమాలు రిలీజ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే మీతో పాటుగా జనాలను నవ్వించిన కమెడియన్స్ చాలామంది ఇప్పుడు లేరు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు కానీ, ఏవిఎస్ గారు కానీ, ఎంఎస్ నారాయణ గారు కానీ, ఆహుత్ ప్రసాద్ గారు కానీ, వాళ్ళని ఎక్కువ మిస్ అవుతుంటారు. సో మీ విషయంలో అంటే ఎందుకంటే మీ కాంబినేషన్ మాక్సిమం కాంబినేషన్స్ వాళ్ళతోనే మీ సుడిగాడు దాకా అసలు మీరు చేసిన కామెడీ సినిమాలు అన్నింటిలో కూడా ఎంఎస్ నారాయణ గారు, ఆహుత్ ప్రసాద్ గారు, జయప్రకాష్ వీళ్ళందరూ అసలు ఆ ఒక బంచ్ మొత్తం ఇప్పుడు మిస్ అవ్వడం అనేది మీ ఎంతవరకు అది ఒక అంటే లోపం అనకూడదు, ఎంతవరకు అంటే అది డెఫినెట్గా ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ధర్మవరపు గారి గురించి వాళ్ళు కూడా మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ద వే ద మూవీస్ అంటే ఆయన స్లాంగ్ కానివ్వండి చెప్తారు అంటే దాట్ కైండ్ ఆఫ్ టైమింగ్ అండి. సో ఎంఎస్ గారు ఫెంటాస్టిక్ టైమింగ్ అండి. సో ఏవిఎస్ గారికి అలాగే జయప్రకాష్ రెడ్డి గారికి సో డెఫినెట్గా ఐ మిస్ దెమ్ యాజ్ అన్ యాక్టర్ అండి. బట్ మనకి ఇంకోటి ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలో చాలామంది అంటే బిగినింగ్ ఆఫ్ ది థింగ్ అంటే నేను వర్క్ ఇన్ తమిళ్ ఇండస్ట్రీ ఫర్ 2 ఫిల్మ్స్ అండి. సీన్ అదర్ ఇండస్ట్రీ తెలుగులో ఉన్నంత కమెడియన్స్ ఏ ఇండస్ట్రీలో లేదు.